నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏమిటి? బేరియాట్రిక్ సర్జరీ ఎవరికి అవసరం? సర్జరీ తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వంటి విషయాలను చర్చించడానికి రెనోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ కృష్ణ చౌదరి అమిరినేని గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం. అసలు ఈ బేరియాట్రిక్ సర్జరీ అంటే ఏంటంటే అసలు కాస్మెటిక్ సర్జరీయా? అది ఎవరెవరికి అవసరం అంటారు? సో ఫస్ట్ ఇది అర్థం చేసుకోవాలి అంటే ఒబేసిటీ అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలండి. తెలుగులో ఒబేసిటీ అంటే ఊబకాయం. కాస్మెటిక్ సర్జరీ అనేది ఎవరికి చేస్తారు అంటే ఆల్రెడీ ఫిట్గా ఉండి నార్మల్గా ఉండి ఇంకొంచెం మంచిగా అవ్వాలనుకునే వాళ్ళకి చేసేదాన్ని మనం కాస్మెటిక్ సర్జరీ అంటాం. జనరల్గా కాస్మెటిక్ సర్జరీలో మనం లిప్ని కొంచెం ఎన్హాన్స్ చేసుకోవటము, మొహంలో ఉన్న ముడతలు తీసేయటము, చేతిలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వుని లైపోసక్షన్ ద్వారా తీసేయటము, వీటిని మనం కాస్మెటిక్ సర్జరీస్ అంటాం. బెరియాట్రిక్ సర్జరీ, కాస్మెటిక్ సర్జరీ అనేది ఒక అపోహ మాత్రమే. ఎందుకు అంటే ఊబకాయం అనేది ఇప్పుడు జనరల్గా మనం లావుగా ఉన్నాడు, కొంచెం బొద్దుగా ఉన్నాడు అనేది ఒక క్యారెక్టరిస్టిక్. మనిషిని కొంచెం బొద్దుగా ఉన్నాడు అని డిస్క్రైబ్ చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆ బొద్దుగా ఉన్నాడు అనేది దాటేసి ఒబేసిటీ అనే లెవెల్కి వెళ్తారో, ఊబకాయం అంటారో, అది ఒక జబ్బు, అది ఒక డిసీజ్. ఈ డిసీజ్ని గుర్తించడంలో మనం ఇప్పటి వరకు విఫలమయ్యాం. సో ఎప్పుడైతే మనం దాన్ని గుర్తించి ఇది ఒబేసిటీ ఒక డిసీజ్ అని తెలుసుకున్నారో, ఇది తెలుసుకోవడానికి మనకి చాలా టైం పట్టింది. 1990లో మొదటగా ఈ బెరియాట్రిక్ సర్జరీ అనేది స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు అది ఓగ్లోకి వచ్చి కొంచెం పెరిగి ఇప్పుడు మనకు అందరికీ మాట్లాడుకునే స్టేజ్కి రావడానికి 2011, 20 సంవత్సరాలు పట్టింది. ఎందుకు అంటే అందరూ దాన్ని గుర్తించలేకపోయారు. ఇది కాస్మెటిక్ సర్జరీ అనే అపోహలోనే ఉన్నారనమాట. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కన్సెన్సస్ ప్రకారం మనం 2021లో ఉంటున్నాం. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాని ప్రకారం ఒబేసిటీ అనేది ఒక జబ్బు అనేది ప్రపంచం మొత్తం గుర్తించింది. సో అది ఒబేస్గా పేషెంట్ మనిషి ఒబేస్గా ఉన్నారు, ఆ డిసీజ్ మనకి ఉంది లేదు అని చెప్పడానికి వరల్డ్ వైడ్గా మనకి ఇప్పుడు ఒక లెక్కలు వచ్చాయి. ఆ లెక్కల ప్రకారం ఏంటంటే ఫస్ట్ కొలిసేది బరువుని బట్టి ఈయన వెయిట్ బాగున్నాడు, బరువుగా ఉన్నాడు అని చెప్పటం కాకుండా బిఎంఐ అంటారు. బిఎంఐ అంటే బేసల్ మెటబాలిక్ ఇండెక్స్. ఒక వ్యక్తి బరువుని దానిపైన ఉన్న కింద హైట్ తోటి గుణించితే ఆయన బిఎంఐ వస్తుంది. సో ఈ బిఎంఐ ఎంత ఉంటే ఒబేస్ అంటారు, ఇదంటారు అంటానికి మనకి ప్రతిదీ లెక్కలు ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈయన డిసీజ్కి సంబంధించి ఈయన ఒబేస్గా ఉన్నారు, ఈయన డిసీజ్తో ఉన్నారు అని మనకు తెలుస్తుందో, ఆ డిసీజ్ని ట్రీట్ చేయడానికి చేసే సర్జరీ కాబట్టి దీన్ని బెరియాట్రిక్ సర్జరీ అంటారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కాస్మెటిక్ సర్జరీ కాదు. బెరియాట్రిక్ సర్జరీ ఒక ఒబేసిటీ, ఊబకాయం అనే జబ్బుకి చికిత్స చేసే విధానాన్ని బెరియాట్రిక్ సర్జరీ అంటారు. రైట్, ఫస్ట్ కాలర్ తీసుకుందామండి. వెస్ట్ గోదావరి నుంచి శ్రీనివాస్ గారు లైన్ లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు, నమస్తే అండి. మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. నమస్తే సార్, చెప్పండి. అది బెరియాట్రిక్ సర్జరీ చేయించుకున్నాం సార్. ఎప్పుడు చేయించుకున్నారండి? అది 2 years అయిందండి. 130 kg ఉండేవాళ్ళం అండి. ఓకే అండి. అది ఇప్పుడు 91 kgకి వచ్చాం సార్. మళ్ళీ 4 kg అటు ఇటు అవుతుంది సార్. ఇంకా తగ్గుతారన్నారు, ఇంకా తగ్గలేదండి వెయిట్. అందుకని అడుగుదామని చేశాం సార్. ఓకే అండి. సో ఇప్పుడు శ్రీనివాస్ గారు అడిగిన ప్రశ్న చాలా మందికి ఉంటుందండి. బెరియాట్రిక్ సర్జరీ చేశాక ఎంతవరకు మనం బరువు తగ్గుతాము, ఇంకా తగ్గకపోవడానికి ఏంటి రీజన్స్ అనేవి. సో ఇప్పుడు సార్ 130 kg నుంచి 90 kgకి వచ్చారు అంటే ఇట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ఫుల్ స్టోరీ. ఆయన 130 kg ఉన్నప్పుడు ఆయన ఊహించుకోమనండి, జనరల్గా మీరైనా ఊహించండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక హేళన భావంతో చూడటము, మనుషులు ఒక రకమైన వేరే విధంగా చూడటము, వాళ్ళతో మాట్లాడటము, తర్వాత ఒక 4 మెట్లు ఎక్కగానే ఆయాసంగా ఉండటము, స్టేజ్ నుంచి ఆయన 130 kg నుంచి 90 kg వరకు వచ్చారు. అది సర్జరీ ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ అయిందని అర్థం అనమాట. రెండోది ఏంటంటే బెరియాట్రిక్ సర్జరీ తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఫాలో అప్. ఇప్పుడు ఈ రోజు నేను సర్జరీ చేసేసాను, ఇంకా నాకు మీకు సంబంధం లేదు అనుకుంటే అది బెరియాట్రిక్ సర్జరీ అవ్వదు. ఎందుకంటే సర్జరీ అనేది చాలా సింపుల్ విషయం. మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే రెనోవా ఎన్ఐజిఎల్ హాస్పిటల్లో డాక్టర్ రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో లివర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీల నుంచి కింద బెరియాట్రిక్ సర్జరీ నుంచి లేజర్ హెమరాయిడ్స్, లేజర్ ఫిషర్ వరకు ఎన్నో సర్జరీలు చేస్తూ ఉంటాం. కొన్ని సర్జరీలకు ఒక్కసారి మమ్మల్ని చూసేసి వెళ్ళిపోయి ఒక వారం తర్వాత వచ్చి ఒకసారి హాయి చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ మమ్మల్ని కలవాల్సిన పని లేదు. కానీ బెరియాట్రిక్ సర్జరీలోకి వచ్చేటప్పటికి అది కంపల్సరీగా ఆయన ఫస్ట్ వారం రోజుల తర్వాత ఒకసారి, 15 రోజుల తర్వాత ఒకసారి, నెల రోజులకు ఒకసారి, ఫాలోడ్ బై 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి. ఎప్పుడైతే సంవత్సరం పూర్తవుతుందో ప్రతి సంవత్సరం ఒకసారి వచ్చి డాక్టర్ గారిని కలిసి ఆయన ఏమేం జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏం తింటున్నారు, ఎలా ఉన్నారు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నారు, ప్రాబ్లమ్స్ ఏంటి, ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి మాట్లాడి వెళ్తే ఈ ప్రాబ్లం అనేది ఉండదు. ఆయన హైట్ మనకి చెప్పలేదు, ఆయన బిఎంఐ ప్రకారం ఆయన ఎంత బరువు అయితే ఉండాలో దానికంటే ఎక్కువ ఉండే బరువునే మనం ఎక్సెస్ బాడీ వెయిట్ అంటాం. జనరల్గా బెరియాట్రిక్ సర్జరీలో ఏదైతే మనం ఎక్సెస్ బాడీ వెయిట్ ఉంటామో అందులో 80% to 90% ఎక్సెస్ బాడీ వెయిట్ తగ్గించేందుకు ప్రణాళికలు ఉన్నాయి.
సో దానికి ఫాలో అప్ ఇంపార్టెంట్ సార్. మీరు ఒక్కసారి వచ్చి కలిస్తే, మీ డాక్టర్ గారిని కలిసినా సరే, మీరు ఎక్కడైతే ఆపరేషన్ చేయించుకున్నారో అక్కడ, లేదంటే మమ్మల్ని కలిసినా సరే, మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారు, ఏం కరెక్ట్ చేసుకుంటే మనం ఇంకా ఇంప్రూవ్ అవుతాము, ఇంకా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసి తప్పకుండా చూడొచ్చు సార్. రైట్, ఇంకో కాల్ రండి. వనపర్తి నుంచి నరసింహ గారు లైన్లో ఉన్నారు. హలో నరసింహ గారు. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారు. డాక్టర్ కృష్ణ చౌదరి గారికి నమస్కారాలు అండి. చెప్పండి. నమస్కారం నరసింహ గారు, చెప్పండి. సార్ నమస్కారం సార్. ఇది ఆ పోస్ట్ కరోనా డిజార్డర్స్ కానీ, డిస్కంఫర్ట్స్ కానీ, అబ్డామినల్ ఇనాక్టివ్నెస్ ఏమన్నా ఈ బేరియాట్రిక్ సర్జరీకి ఏమైనా దారి తీస్తుందా సార్? అంటే మీ ప్రశ్న నాకు అర్థం కాలేదండి. బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాల్సి వస్తుందా దానివల్ల అని అడుగుతున్నారా? అబ్నార్మల్ గా ఈ పోస్ట్ కరోనా ఎఫెక్టెడ్ డాక్టర్ పేషెంట్స్ కు కొద్దిగా తినగానే శరీరం అంతా కూడా అబ్డామినల్ గా ఏదో డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటాం కదా సార్. దానికి దీనికి ఏమన్నా సంబంధం ఉందా అని? లేదండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్ట్ కరోనాకి బెరియాట్రిక్కి అసలు సంబంధం ఏమీ లేదు. ఇప్పటి వరకు అలాంటి రిపోర్ట్స్ ఏమీ లేవు. అండ్ బెరియాట్రిక్ సర్జరీ అబ్డామిన్లో డిస్కంఫర్ట్ ఉందనో, లేకపోతే నాకు అప్పుడప్పుడు కడుపు నొప్పి వస్తుందనో, దీనికోసమో చేసే సర్జరీ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు. బెరియాట్రిక్ సర్జరీ లావుగా ఊబకాయంతో ఉండి వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి వాటిని తగ్గించుకోవడానికి, ఊబకాయాన్ని తగ్గించడానికి చేసే సర్జరీని బెరియాట్రిక్ సర్జరీ అంటారు. కరోనాతోటి గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా వస్తాయా అంటే చాలా ప్రాబ్లమ్స్ రిపోర్ట్ అయ్యాయండి. ఎందుకంటే ఇప్పుడు కరోనా అనేది మనకి ఒక కొత్త జబ్బు. 2 సంవత్సరాల క్రితంగా మన నుంచి వేరు చేయలేకపోతున్నాము, మనము వేరవలేకపోతున్నాము. దాంతోపాటు స్టమక్లో ఏమేం చేంజెస్ వస్తున్నాయి, దాంతోపాటు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అన్ని రీసెర్చ్లో ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు అయితే కరోనా వచ్చిన తర్వాత వాళ్ళకి కడుపుకు సంబంధించి పలానా ప్రాబ్లం వస్తుంది అని చెప్పడానికి ఎటువంటి ప్రూఫ్ లేదు. రైట్, అయితే డాక్టర్ గారు మొత్తానికైతే మీరు బేరియాట్రిక్ సర్జరీ కాస్మెటిక్ సర్జరీ కాదని చెప్తున్నారు. మరి ఎవరెవరు చేసుకోవచ్చు అంటారు? కొంతమంది డయాబెటిక్ ఉంటారు, ఈ మధ్య డయాబెటిక్ చాలా కామన్ అయిపోయింది, వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటారా? బెరియాట్రిక్ సర్జరీ ఇప్పుడు నేను ఎలా అయితే చెప్పానో ఇందాక మీకు చెప్తూ ఉన్నాను, ఒబేసిటీని గ్రేడ్స్గా డివైడ్ చేస్తారనమాట. వరల్డ్ వైడ్గా ఉన్న గ్రేడింగ్ ఏంటంటే ఈ బిఎంఐ. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనం చూసేవాళ్ళు బెరియాట్రిక్ గురించి అర్థం చేసుకోవాలంటే మీ ఫోనుల్లోనే ఉంటుంది. బిఎంఐ క్యాలిక్యులేటర్ అని గూగుల్లో కొట్టండి. మీ వెయిట్, మీ హైట్ కొట్టగానే మీ బిఎంఐ ఎంతో మీకు వస్తుంది. సో ఆ బిఎంఐ ప్రకారం వరల్డ్ వైడ్ ఉన్న కన్సెన్సస్ ప్రకారం ఏంటంటే 18.5 మినిమం ఉండాలి మనం బిఎంఐ. అంతకంటే తక్కువ ఉంటే అండర్ వెయిట్ అంటారు. 18.5 నుంచి 25 వరకు ఉండేవాళ్ళు ఫిట్గా ఉన్నారు, నార్మల్ బిఎంఐ అంటారు. 25 నుంచి 30 ఉన్న వాళ్ళని ఓవర్ వెయిట్ అంటారు. ఎప్పుడైతే 30 దాటి 30 నుంచి 35 ఉంటుందో వాళ్ళని ఒబేస్ అంటారు. 35 పైన ఉంటే వాళ్ళని మార్బిడ్లీ ఒబేస్ అంటారు. ఈ స్టాటిస్టిక్స్ వరల్డ్కి అప్లై అవుతాయి. కానీ 2004లో 2009లో WHO ఏం చేసిందంటే ఏషియన్స్కి ఇది కంప్లీట్గా డిఫరెంట్. మన ఏషియా ఖండంలో ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా రైస్ తింటారు. అండ్ ఇప్పుడు మనం వేరే దేశాల్లో ఉండే వాళ్ళు తిన్న తిండికి వాళ్ళకి మొత్తం మనిషి యాజ్ ఏ హోల్ లావ్ అవుతాడు. కానీ మన ఏషియాలో ఉండే వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ ఒబేసిటీ అంటారు. మ్యాక్సిమం వచ్చి పొట్ట దగ్గర జమ అవటం జరుగుతుంది. సో అండ్ రెండోది, మనం వరల్డ్లోనే హయ్యెస్ట్ కేసెస్ ఆఫ్ డయాబెటీస్, షుగర్ వ్యాధిలో మనం ఆల్మోస్ట్ రికార్డు స్థాయిలో ఒలింపిక్ మెడల్స్ని దాటేసాం. సో ఈ స్టేజ్లో ఉన్నందుకు ఏంటంటే మనకి వాళ్ళు రివైజ్ చేశారు. వీళ్ళు చేసిన రివైజ్ ప్రకారం ఏంటంటే మనం 27.5 దాటితే సూపర్ ఒబేస్ అయిపోతాం. 23.5 నుంచి 27.5 వరకు ఓవర్ వెయిట్ అంటారు. 27.5 నుంచి 32.5 దాన్ని దాటితే సూపర్ ఒబేస్ అంటాం. సో ఇప్పుడు ఏదైతే నేను 35 కానీ వేరే వరల్డ్ వైడ్ 32.5 మన స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్న వాళ్ళని సూపర్ ఒబేస్ అంటారు. వాళ్ళు డైరెక్ట్గా బెరియాట్రిక్ సర్జరీ కేటగిరీలో ఫిట్ అవుతారు. వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ చేయాల్సి వస్తుంది. ఈ 27 నుంచి 32 ఉన్న వాళ్ళు ఎవరైతే ఓవర్ వెయిట్ అనుకుంటున్నామో వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఒకవేళ కనుక దీనితో పాటు డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ, స్లీప్ యాప్నియా అంటారు, నిద్రలో బాగా గురకరాటం, ఊపిరి ఆడకపోవటం లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, జాయింట్ పెయిన్స్ ఉన్నా, ఇలాంటి వాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీ కలిపి చేయొచ్చు. సో ఈ ఇండికేషన్స్ అనేవి క్లియర్గా తెలుసుకొని మనిషి వచ్చినప్పుడు ఆయన్ని ఇవాల్యుయేట్ చేసి ఆయనకున్న ప్రాబ్లమ్స్ని చూశాక ఈయన ఈ కేటగిరీలో ఫిట్ అవుతాడు అనుకుంటేనే మనం బెరియాట్రిక్ సర్జరీని ఆఫర్ చేస్తాం. రెండోది ఇంకొకటి కూడా ఇక్కడ ఈ పాయింట్లో నేను చెప్పాలనుకునేది, నేను మామూలుగా 60 కేజీలు ఉండాలి, 75 కేజీలు ఉన్నాను, నాకు బెరియాట్రిక్ సర్జరీ చేసేసేయండి, 10-15 కేజీలు నేను లూజ్ అయిపోతాను అనుకునే వాళ్ళ కోసం బెరియాట్రిక్ సర్జరీ కానే కాదు. ఈ 10-15 కేజీల కోసం లూజ్ అవ్వాలి అనుకుంటే వేరే మార్గాలు ఉన్నాయి. ఈ ఊబకాయాన్ని ట్రీట్ చేయడానికి మనకి 3 విధానాలు ఉన్నాయండి. మొదటి విధానం గురించి మాట్లాడక ముందు కాలర్ తీసుకుందామండి. చంద్రశేఖర్ గారు లైన్ లో ఉన్నారు. హలో చంద్రశేఖర్ గారు, నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. సార్, మా పాపకి మేము ఇలా బెరియాట్రిక్ సర్జరీ చేయిద్దాం అనుకున్నాం సార్. కానీ మా పాపకి హార్ట్ లో చిన్న హోల్ ఉందన్నారు సార్.
ఎక్కువ తీయించాం అనమాట. బాడీ మొత్తం స్కానింగ్ ఎక్కువ అన్ని తీపిస్తే ఎక్కువ తీయించినప్పుడు హార్ట్ లో హోలింగ్ అన్నారు. ఇప్పుడు ఫర్దర్ గా మేము చేయించుకోవచ్చా లేదు బయాట్రిక్ సర్జరీ? ఇప్పుడు డాక్టర్ గారు ఏమన్నారంటే పర్లేదు మీరు చేయించుకోవచ్చు ఏం కాదు అని అన్నారు. అంటే ఎంతవరకు చేయించుకోవచ్చు ఏంటి అని. పాప వయసు ఎంత అండి? పాప 23 సార్. 23. ఓకే అండి. నేను వెయిట్ బిఎంఐ గురించి అడగట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు సర్జరీ చేయించుకోవాలనుకున్నారు, మీరు చూపించుకొని ఉండుంటారు. ఫస్ట్ దీని గురించి మాట్లాడుకుందాం. హార్ట్లో హోల్ ఉండటము అనేది ఒక చిన్న కాంప్లికేషన్ అండి. అంటే హార్ట్కి సంబంధించి ఒక ఇబ్బంది ఉంది. ఎప్పుడైతే మీరు కార్డియాలజీ డాక్టర్ గారిని కన్సల్ట్ చేశారో, డాక్టర్ గారు ఎప్పుడైతే సర్జరీకి వీళ్ళు ఫిట్గా ఉన్నారు అని చెప్పారో, అప్పుడు మనం సర్జరీ చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరము లేదు. బెరియాట్రిక్ సర్జరీ ఎనీ అదర్ సర్జరీ లాగే, ఇప్పుడు గాల్ బ్లాడర్ సర్జరీ చేసినట్టే బెరియాట్రిక్ సర్జరీ కూడా ఉంటుంది. ఫాలోఅప్ చేసుకోవచ్చు, డైట్ కంట్రోల్ చేసుకోవచ్చు. కార్డియాక్ పరంగా హోల్ ఈజ్ నాట్ ఏ కాంట్రా ఇండికేషన్. ఓన్లీ కాంట్రా ఇండికేషన్ బెరియాట్రిక్ సర్జరీకి కార్డియాక్ వైపు నుంచి ఏంటంటే అన్స్టేబుల్గా ఉండే హార్ట్ డిసీజ్. అంటే మనం దాన్ని కంట్రోల్ చెయ్యలేని పదంలో ఎప్పుడైతే కొంచెం వెయిట్ వస్తుందో ఎంఐ వచ్చేసి హార్ట్ అటాక్ వచ్చే పరిస్థితులు ఉన్న సివియర్ కార్డియాక్ డిసీజ్ తప్ప రొటీన్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ ఉన్నా వేరే ఉన్నా కూడా బెరియాట్రిక్ సర్జరీకి అది అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్ కానే కాదు. రైట్. బేరియాట్రిక్ సర్జరీ వెయిట్ రిడక్షన్లో ఎలా హెల్ప్ చేస్తుందో బ్రేక్ తర్వాత డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్. ఇంకో కాలర్ ఉన్నారండి రాజమండ్రి నుంచి, సత్యనారాయణ గారు. హలో సత్యనారాయణ గారు, నమస్తే అండి. చెప్పండి మీ సమస్య. నమస్తే అండి సత్యనారాయణ గారు, చెప్పండి. దేని గురించి సార్? సత్యనారాయణ గారు చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నారండి? గ్యాస్ట్రిక్ ట్రబుల్ అండి. చెప్పండి చెప్పండి, ఏంటి మీ ఇబ్బంది? నమస్తే. ఆయన టీవీ చూసి మాట్లాడుతున్నారు, కాల్ కట్టేపోద్ది. వెస్ట్ గోదావరి నుంచి సరోజిని గారిని తీసుకుందాం. సరోజిని గారు నమస్తే అండి. సరోజిని గారు, మీరు టీవీ వాళ్ళు మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా ఫోన్లో మాట్లాడండి. చెప్పండి. అదండి ఆపరేషన్ చేస్తారండి ఆయనకి. ఏం ఆపరేషన్ అండి? హార్ట్ ఆపరేషన్ చేస్తారండి. ఓకే అండి. శాస్త్రీరావు గారండి, హైదరాబాద్ లో. ఓకే అండి. తర్వాత ఏమైందంటేనండి, కొంచెం ఆయన మళ్ళీ వెళ్తే బాగానే ఉందండి. ఎక్కువ నీసుకోరలు అయ్యి తినాలంటున్నారండి. మాకు కొంచెం తినట్లేదండి, గుడ్డు కూడా తినట్లేదు, నీసు కూడా తినట్లేదండి. కొంచెం ఈ మధ్యన కొద్ది లైట్ గా ఆవేశం వస్తుందంటారని, బీపీ ఉందని, షుగర్ ఉందండి. ఓకే అండి. అందుచేత మామూలుగా నీసు అది ఎక్కువ వాడాలంటారా, అది కూరగాయలు తినాలంటారా, మాకు ఎగ్ వాడాలంటారా అని అడుగుదామనండి. అదండి. ఓకే అండి. ఇది ప్యూర్గా కార్డియాక్కి సంబంధించిన ప్రాబ్లం అండి. చెప్పొచ్చు, మామూలుగా ఏదైనా కానీ న్యాచురల్గా వచ్చే ఫుడ్లు తింటే చాలా బెటర్గా ఉంటుంది. షుగర్ కోసం తీయగా ఉన్న పదార్థాలు అవాయిడ్ చేయండి. ఇది జనరల్గా ఇచ్చే సలహా. దీనికి బెరియాట్రిక్కి సంబంధం లేదు కాబట్టి విల్ స్కిప్ దట్ క్వశ్చన్ అండ్ గో. రైట్. అయితే ఈ బేరియాట్రిక్ సర్జరీ చేసుకుంటే అసలు వెయిట్ రిడక్షన్లో ఎలా హెల్ప్ అవుతుంది అంటారు? ఆపరేషన్ చేసిన వెంటనే ఎన్ని కేజీస్ తగ్గచ్చు అంటారు? సో ఇప్పుడు అందరికీ ఇది ఒక అపోహ ఉందండి. బెరియాట్రిక్ సర్జరీ ఈ రోజు నేను చేయించుకొని వచ్చాను, సాయంత్రం ఇంటికి రాగానే బరువు చూసుకుంటే ఓ 30 కేజీలు 40 కేజీలు తక్కువ ఉంటానా అని అడుగుతారు. ఒక 1/2 గ్రాము 1 గ్రాము తగ్గుతారేమో, అంతకు మించి బెరియాట్రిక్ సర్జరీ చేసిన రోజు పేషెంట్ ఏమీ బరువు తగ్గరు. ఎందుకంటే మనం పేషెంట్ పొట్టలో నుంచి కొవ్వు కానీ బరువు తగ్గే విధానం కానీ ఏమీ చెయ్యట్లేదు. మనం బెరియాట్రిక్ సర్జరీ చేసే విధానాల్లో సర్జరీ ఉంటాయి, ఎండోస్కోపిక్గా చేసే ఉంటాయి. ఈ సర్జరీ ద్వారా ఏం చేస్తామంటే మనం తినే ఆహారం పౌచ్ ఏదైతే ఉంటుందో, స్టమక్ అంటారో, దాని సైజుని తగ్గించటం, దాంతోపాటు ఎక్కడైతే మన ఫుడ్ అనేది అబ్జార్బ్ అవుతుందో పొట్టలోకి, ఆ ఏరియాని బైపాస్ చేయటం అనే పద్ధతుల ద్వారా మనం ఆ బెరియాట్రిక్ సర్జరీ చేస్తాం. ఎప్పుడైతే ఈ బెరియాట్రిక్ సర్జరీ జరుగుతుందో దాని తర్వాత ఏమవుతుందంటే మెయిన్గా ఎందుకు బరువు తగ్గుతారు పేషెంట్లు అనేది ఇప్పుడు మనకు మాట్లాడుకోవాల్సిన విషయం. ఒకటి, ఫుడ్ తీసుకోకపోవటం వల్ల, అది ఒకటి. రెండోది ఏంటంటే మనం తీసుకున్న ఫుడ్ సరిగా అబ్జార్బ్ అవ్వకపోవటం వల్ల వేరే ద్వారం ద్వారా దాన్ని డైవర్ట్ చేస్తాం కాబట్టి దానివల్ల మొత్తం తీసుకున్న ఆహారంలోని క్యాలరీలు పొట్టలోకి వచ్చి జమ అవ్వకుండా ఉండేలాగా ఉంటాయి. వీటన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సూక్ష్మంగా అర్థమైనవి ఫోర్ గట్ హైపోథసిస్, హైండ్ గట్ హైపోథసిస్ అంటారు. ఆ భాష మనకు అర్థం కాదు కాబట్టి పొట్టలో ఈ బెరియాట్రిక్ సర్జరీ ద్వారా హార్మోన్స్ని మనము మ్యానిపులేట్ చేస్తాం. ఏదైతే ఆకలి ప్రొడ్యూసింగ్ హార్మోన్ ఉంటుందో అది మనకి స్టమక్లో పై భాగంలో ఉంటుంది, దాన్ని గ్రెలిన్ అంటారు. ఎప్పుడైతే మనం బెరియాట్రిక్ సర్జరీ చేస్తామో ఈ గ్రెలిన్ హార్మోన్ ప్రొడక్షన్ అనేది తగ్గిపోతుంది. సో పేషెంట్ కడుపు ఇంతే ఉంటుంది, కొంచెం తింటాడు, కానీ దానివల్ల ఆకలి అయ్యింది ఆయనకేమి. ఎక్కువ ఆకలేసి ఇంకా తినాలి అనిపించి మనం ఏదో స్ట్రగుల్ అవుతున్నట్టుగా ఉండదు బెరియాట్రిక్ సర్జరీ తర్వాత. వాళ్ళకి ఆకలి అయ్యదు, కొంచెం తిన్నదానికి కడుపు కంప్లీట్గా ఫుల్గా అనిపిస్తుంది, వాళ్ళ లైఫ్ యాక్టివిటీ వాళ్ళకి నార్మల్గా ఉంటుంది. అండ్ అది బైపాస్ అవ్వటం వల్ల ఈ న్యూట్రియంట్స్ అనేవి అబ్జార్బ్ అవ్వకపోవటం వల్ల మనకి తగ్గుతుంది.
అంటే అందరిలో ఒక అపోహ అండి, ఈ బేరియాట్రిక్ సర్జరీస్ మంచివి కావు, కాంప్లికేషన్స్కి దారి తీస్తాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారికి మీ సమాధానం? దానికి చాలా మంచి ప్రశ్న అడిగారండి. ఎక్కడన్నా చూడండి, ఇప్పుడు మనం బెరియాట్రిక్ సర్జరీ అని గూగుల్లో కొట్టగానే ఫస్ట్ వచ్చే ప్రాబ్లం ఏంటంటే బెరియాట్రిక్ సర్జరీ అండ్ కాంప్లికేషన్స్ అంటారు. సో ఇలాంటి ప్రశ్న ఆన్సర్ చేయడానికి వరల్డ్ వైడ్ స్టాటిస్టిక్స్లో నుంచి ఒక స్టాటిస్టిక్స్ చెప్తాను నేను. దాని ప్రకారం ఏంటంటే బెరియాట్రిక్ సర్జరీని గాల్ బ్లాడర్ సర్జరీతో కంపేర్ చేశారు. వరల్డ్ వైడ్గా జరుగుతున్న బెరియాట్రిక్ సర్జరీ కాంప్లికేషన్ రేట్ని గాల్ బ్లాడర్ సర్జరీతో జరుగుతున్న దాని కాంప్లికేషన్ రేట్ తోటి కంపేర్ చేస్తే మనం నమ్మశక్యంగా అనే విషయం ఏంటంటే బెరియాట్రిక్ సర్జరీకి గాల్ బ్లాడర్ సర్జరీ కన్నా కూడా తక్కువ కాంప్లికేషన్స్ ఉన్నాయి అనే విషయం వచ్చింది. అలా అని తక్కువ కాంప్లికేషన్స్ ఉంటాయా సార్ గాల్ బ్లాడర్ సర్జరీ కంటే బెరియాట్రిక్ సర్జరీ సింపులా అంటే అవును అని నేను అనను. కాకపోతే ఏంటంటే బెరియాట్రిక్ సర్జరీ చేయించుకునేటప్పుడు ఇదే హై ఎండ్ సర్జరీ, అందరూ చెయ్యరు. ఓన్లీ కొంతమంది స్పెషలిస్టులు, ట్రైన్ అయిన వాళ్ళు, ఫారెన్ నుంచి ట్రైన్ అయిన వాళ్ళు, లేదంటే ఇక్కడ హై వాల్యూమ్ సెంటర్ పెద్ద హాస్పిటల్స్లో చేసే వాళ్ళు మాత్రమే చేస్తూ ఉంటారు. అలాంటిది గాల్ బ్లాడర్ సర్జరీ చిన్న నర్సింగ్ హోమ్ నుంచి పెద్ద వరకు అందరూ చేస్తూ ఉంటారు కాబట్టి దాంట్లో కాంప్లికేషన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి. కంపేర్ టు దట్ బెరియాట్రిక్ సర్జరీలో తక్కువ ఉంటాయి. అండ్ ఓవరాల్గా ఒక మొద్దుగా లెక్క చెప్పండి సార్ నాకు అంటే 100 మందిలో ఒక్కళ్ళకి కూడా కాంప్లికేషన్ జరగదు. ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ అండ్ కన్వీనియంట్ సర్జరీ. మనం హ్యాపీగా చేయించుకోవచ్చు. మిగతా ఏ సర్జరీకైనా మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి సర్జరీ చేయించుకుంటున్నాము అంటేనే అంతో ఇంతో రిస్క్ ఉంటుంది, కాంప్లికేషన్ ఉంటుంది అని అర్థం. నేను నా పేషెంట్లు ఎవరన్నా ఇదే మాట అడిగితే చెప్తాను. ఇప్పుడు మనం రోడ్డు మీద ఎక్కి కార్ ఎక్కి బయటకు వెళ్తామండి, కార్లో యాక్సిడెంట్ అవ్వదు అని 100% చెప్పగలరా? ఎవరికి చిన్న దెబ్బ తగలకుండా వెళ్ళగలమని చెప్పగలరా అంటే అలా లేదు. 100% ఉండదు దేనికి. కానీ వీలైనన్ని జాగ్రత్తలు తీసుకొని మనం పద్ధతిగా చేసుకుంటూ పోతే, సర్జరీ కరెక్ట్గా చేసుకొని దానికి సంబంధించిన జాగ్రత్తలన్నీ తీసుకుంటే కాంప్లికేషన్ రేట్ని ఆల్మోస్ట్ 0% చేయొచ్చు. సో ఆ బెరియాట్రిక్ సర్జరీ వల్ల ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనే కాంప్లికేషన్ రేట్స్ లేవు. ప్లస్ ఇంతకు ముందు రోజుల్లో అడ్వాన్స్ అవ్వక ముందు ఎండోస్కోపిక్ స్టెంట్స్ ఇవన్నీ లేనప్పుడు కాంప్లికేషన్ని డీల్ చేయడం కొంచెం కష్టంగా ఉండేది. ఇవాళ రేపు వచ్చిన అడ్వాన్స్మెంట్స్ తోటి జనరల్గా బెరియాట్రిక్ సర్జరీలో జరిగే కామన్ కాంప్లికేషన్ లీక్ అంటారు, దాన్ని కూడా స్టెంట్ల ద్వారా మనం మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది. రైట్, కాలర్ ఉన్నారండి, నర్సిరెడ్డి గారు లైన్లో ఉన్నారు. నర్సిరెడ్డి గారు. నర్సిరెడ్డి గారు నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు. ఏం లేదు మేడం, బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాను. చెప్పండి నర్సిరెడ్డి. నేను మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టరా, మాట్లాడరా, లేకపోతే కాల్ కట్ అయిపోతుంది. నర్సిరెడ్డి గారు మీరు టీవీ వాల్యూమ్ మ్యూట్ లో పెట్టండి ప్లీజ్. పెట్టాను మేడం. ఏం లేదు మేడం, నేను బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్నాను మేడం. చెప్పండి. మేడం చెప్పండి అమ్మా. అతనికి మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉన్నాయన్నమాట. అడుగు తీసి అడిగేయాలంటే కొంచెం ఇబ్బంది, ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడుతుంటారు. అది ఇట్లా చేయించుకుంటే మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గిపోతాయి అంటారా? మంచి ప్రశ్న అడిగారండి. సో మోకాళ్ళ నొప్పులు బెరియాట్రిక్ సర్జరీ వల్ల తగ్గుతాయా అనే ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను అనుకోండి. ఒకవేళ తగ్గుతాయి అని చెప్తే నేను చాలా అబద్ధం చెప్పినోడిని అవుతాను. మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి అంటే మోకాళ్ళు అరిగిపోవటం వల్ల మోకాళ్ళ నొప్పులు వచ్చాయి. సో మోకాళ్ళు అరిగిపోయిన దానికి ఆ అరిగిపోయిన దాన్ని ఇప్పుడు పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నారన్నారు. పెయిన్ కిల్లర్స్ వేసుకోవటం అనేది మార్గం కానే కాదు. పెయిన్ కిల్లర్స్ ఒక 6 గంటల సేపు పనిచేస్తే ఆ 6 గంటల తర్వాత నొప్పి తగ్గాక మళ్ళీ మోకాళ్ళ నొప్పులు వస్తూనే ఉంటాయి. సో కారణాన్ని ట్రీట్ చేయాలి. సో ఇప్పుడు ముందు మీ వారి వెయిట్ ఎంత ఉంది, ప్రాబ్లం ఎంత ఉంది, ఇది ఎంత ఉంది అనేది చూడాలి. ఆయన వయసు ఎంత ఉందో చూడాలి. దాని ప్రకారం మనం జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ కానీ కన్సల్ట్ చేస్తే ఆర్థోపెడిక్స్ సందర్భంగా ఆ మోకాళ్ళ నొప్పులకి ఏమన్నా రీప్లేస్మెంట్ అవసరమా, లేదంటే కొన్నాళ్ల పాటు ఈ నొప్పి బిళ్ళలు కాకుండా వేరే రకమైన మందులు, ఇంజెక్షన్స్ ఇవి ఉంటాయి మనకి మోకాళ్ళ నొప్పులు తగ్గించడానికి. వాటితోటి ఏమన్నా బ్యాలెన్స్ చేసుకోవచ్చా అనేది మనం దాని ద్వారా కనుక్కోవచ్చు. రెండోది, మోకాళ్ళ నొప్పులకి బెరియాట్రిక్ సర్జరీకి ఉన్న ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా ఉన్న మనుషుల కన్నా కూడా లావుగా ఉన్న మనుషులకి జాయింట్స్ అనేవి తొందరగా అరుగుతాయి. సో అటువంటి కండిషన్లో మనం బెరియాట్రిక్ సర్జరీ చేసిన తర్వాత వాళ్ళకి జాయింట్ పెయిన్స్ తగ్గే అవకాశము, మళ్ళీ ఫ్యూచర్లో ఇప్పుడు మనం ఒకేలా 60 ఏళ్ళకి ఆయన కనుక నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేయించుకోవాల్సిన కండిషన్ వస్తే ఆయన 70-75 ఏళ్ల తర్వాత కానీ ఆ మోకాళ్ళు అరిగిపోయే స్టేజ్కి మనం పోస్ట్ పోన్ చేయొచ్చు తప్ప మోకాళ్ళకి బెరియాట్రిక్ సర్జరీకి రిలేషన్ ఉందని అనను. బట్ బెరియాట్రిక్ సర్జరీ వల్ల మోకాళ్ళ నొప్పులు అనేవి డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతాయి. బట్ అది మనం స్టేజ్ చూసుకోవాలి ఎంతవరకు అరిగి ఉన్నాయి అనేది. రైట్, కాలర్ అండి, ఈస్ట్ గోదావరి నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. హలో శ్రీనివాస్ గారు. మేడం నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ సమస్య ఏంటో. డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ నమస్తే సార్. నమస్కారం శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ ఇప్పుడు డయాబెటిక్ కి బెరియాట్రిక్ సర్జరీ ఎంతవరకు ఉపయోగపడుతుంది సార్? నెక్స్ట్ ఏమో ఈ ఆపరేషన్ ని మనమేమో స్టార్ హెల్త్ లో అటువంటి దాంట్లో చేయించుకోవచ్చా సార్? ఓకే,
రెండు ప్రశ్నలు చాలా మంచి ప్రశ్నలు అండి. చాలా మందికి ఈ డౌట్స్ ఉన్నాయి. సో మొదటగా బెరియాట్రిక్ సర్జరీ నేను చెప్పినట్టు కనుక్కున్నప్పుడు లావు తగ్గించాలి అనే ఉద్దేశంతో సర్జరీని కనుక్కోవటం అనేది జరిగింది. కాకపోతే ఎప్పుడైతే ఈ సర్జరీ చేపించుకున్న మనుషులు ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఫాలోఅప్లో వాళ్ళు తెలుసుకున్నది ఏంటంటే బెరియాట్రిక్ సర్జరీతో లావు తగ్గటంతో పాటు వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ తగ్గుతున్నాయి, షుగర్ తగ్గుతుంది, తర్వాత బీపీ ట్యాబ్లెట్లు ఇంతకుముందు 3 ట్యాబ్లెట్లు వేసుకునే వాళ్ళు ఇప్పుడు 2 ట్యాబ్లెట్లకి 1 ట్యాబ్లెట్కి ట్యాబ్లెట్ లేకుండా అవ్వటము అనే విషయానికి మనం కనుక్కున్నాం. సో ఎప్పుడైతే దీన్ని కనుక్కున్నారో దీని పేరుని బెరియాట్రిక్ సర్జరీ నుంచి బెరియాట్రిక్ అండ్ మెటబాలిక్ సర్జరీ అనేది చేయటం జరిగింది. సో ఆల్మోస్ట్ 90% పీపుల్లో బెరియాట్రిక్ సర్జరీ చేయించుకోక ముందు ఇన్సులిన్ వాడుతున్న వాళ్ళల్లో 90% మందిలో ఇన్సులిన్ నుంచి ట్యాబ్లెట్కి వెళ్ళిపోతారు. సో డయాబెటీస్కి ఆల్మోస్ట్ అది ట్యాబ్లెట్లకు మారటం అనేది క్యూర్ లాంటిది. ఎప్పుడైతే ఇన్సులిన్ కనుక లో డోసుల్లో తీసుకున్నా లేకపోతే ట్యాబ్లెట్ మీద ఉండేవాళ్ళు ట్యాబ్లెట్ లేకుండా కూడా అవ్వచ్చు. సో అది ఏ సర్జరీ చేస్తే ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు బెరియాట్రిక్ సర్జరీలో స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అని, బైపాస్ సర్జరీ అని, మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అని విధానాలు ఉంటాయి. సో మీకున్న షుగర్ లెవెల్ ప్రకారం, మీకున్న ఏజ్ ప్రకారం, బరువు ఎంత ఉన్నారు అనే దాని ప్రకారం మీకు ఏ సర్జరీ చేయాలనేది మనం డిసైడ్ చేస్తాం. జనరల్గా షుగర్ ఉన్న వాళ్ళకి, షుగర్ కోసమే మేజర్గా చేసే వాళ్ళకి 25, 26 BMI ఉండి సన్నగా ఉండే వాళ్ళకి కూడా షుగర్ కోసం సర్జరీ చేసే రోజులు ఇప్పుడు జనరల్గా. సో అటువంటి వాళ్ళకి బైపాస్ సర్జరీలు ప్రిఫర్ చేస్తాం బరువు తగ్గే కన్నా కూడా. దానివల్ల షుగర్ గ్యారంటీగా ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. 100% షుగర్ నయం అయిపోతుందా అంటే చెప్పలేను, కానీ ఇంప్రూవ్మెంట్ మాత్రం అరౌండ్ 90% పీపుల్లో వస్తుంది. రెండోది ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ చేస్తారా? సాడ్ స్టేట్ ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకోవాల్సింది ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఈ మాటికి రియలైజ్ అవ్వాలి. యూకేలో NHS అంటే నేషనల్ హెల్త్ స్కీమ్ అండి. నేను 2 సంవత్సరాలు ఉండొచ్చాను. అక్కడ ఓన్లీ గవర్నమెంట్ రన్ హాస్పిటల్స్, గవర్నమెంట్ రన్ ఫ్రీ ట్రీట్మెంట్ మాత్రమే ఉంటుంది. వాళ్ళు కూడా రికగ్నైజ్ చేసి ఒబేసిటీ అనేది ఒక డిసీజు, దానికి సర్జరీ అవసరము, మేము దానికి డబ్బులు ఇస్తాం, మీరు చెయ్యండి, పేషెంట్లకి కొంచెం హెల్త్, ఫిట్నెస్, క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వండి అని వాళ్ళు ఒప్పుకున్నారు. మనం ఏంటంటే ఎప్పటికీ కూడా ఇంప్రూవ్మెంట్ చూడకుండా దాన్ని కొంతమంది డినై చేస్తారు. అలానే అన్ని హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవ్వట్లేదు అనేది కాదండి. మీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తుంది లేదు అనేది హాస్పిటల్కి వచ్చి ఒకసారి మాట్లాడండి. వాళ్ళు మనం పెట్టే దాని ప్రకారం జనరల్ ఒబేసిటీకి లేదంటే కాస్మెటిక్ కోసం చేస్తున్నామంటే ఇవ్వరు. బట్ మార్బిడ్లీ ఒబేస్, సివియర్ ఒబేసిటీ ఉన్న వాటికి ఆల్మోస్ట్ 50% to 60% ఆఫ్ కేసెస్లో మనకి ఇన్సూరెన్స్ యాక్సెప్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అది మీరు తీసుకున్న పాలసీని బట్టి ఉంటుంది కాబట్టి హాస్పిటల్లో మాట్లాడండి. రైట్, ఇంకో కాల్ రండి. నెల్లూరు నుంచి కళ్యాణ్ గారు లైన్లో ఉన్నారు. హలో కళ్యాణ్ గారు. మేడం నమస్తే అండి, చెప్పండి మీ సమస్య. డాక్టర్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ కళ్యాణ్ గారు, చెప్పండి. సార్ నేను యాక్చువల్లీ సర్జరీ లాస్ట్ 2 years బ్యాక్ నేను చేయించుకున్నాను. ఓకే అండి. ఆడబెల్లో. బట్ అది ఏంటంటే నాకు అప్పుడు 158 kgs ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి 107 kgs వచ్చాను. ఇప్పుడు ఫస్ట్ ఎంత ఉన్నారు గారు? ఫస్ట్ ఎంత ఉన్నారు? 107 లోనే ఆగిపోయింది. ఓకే. ఏమైనా ఇంకా రెడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? తర్వాత నా పొట్ట అదంతా స్కిన్ అంతా బాగా లూజ్ అయిపోయింది. ఓకే. దానికి ఏంటి రెమెడీ? మీరు ఏం సర్జరీ చేయించుకున్నారు సార్? గ్యాస్ట్రిక్ స్లీవ్ అండి. స్లీవ్. ఓకే సార్, ఓకే సార్. సో శ్రీనివాస్ గారి ప్రాబ్లం చాలా మందికి ఉంటుందండి. బెరియాట్రిక్ సర్జరీ తర్వాత రీగెయిన్ ఆఫ్ వెయిట్ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్న అనమాట. సో దానికి ఏంటంటే ఇప్పుడు ఒక లెవెల్ ఆఫ్ వెయిట్ రిడక్షన్ అనేది మనకి ఒక సర్జరీ ద్వారా వస్తుంది. ఇప్పుడు స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ద్వారా ఇప్పుడు ఆయనకు వచ్చింది 168 kgs నుంచి 108 kgs, అంటే ఆల్మోస్ట్ 60-65 kgs ఆయన తగ్గారు. దాని తర్వాత ఏంటంటే మనిషిలో మోటివేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. శ్రీనివాస్ గారు ఎంతవరకు మోటివేట్ అయి చేశారో నాకు తెలియదు, కానీ మనం మోటివేషన్ తోటి కొంచెం ఫుడ్ కంట్రోలు, మనం ఇప్పుడు ఇంతే తినగలం, ఆ తినగలిగిన ఫుడ్ని మంచి హెల్దీ డైట్ తోటి కన్వర్ట్ చేసుకొని దాంతో తగ్గుతూ ఉంటే ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. రెండోది, ఒకవేళ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ తోటి కనుక ఆ ప్రాబ్లం వచ్చి వాళ్ళు అక్కడ వరకు ఆగిపోయారు అంటే స్లీవ్ గ్యాస్ట్రెక్టమీని ఇంకో రకమైన బైపాస్ సర్జరీగా కన్వర్ట్ చేసుకొని ఫర్దర్గా కూడా వెయిట్ రిడక్షన్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. స్కిన్ లూజ్ అయిపోయింది అని ఆయన ఇంకో ప్రశ్న అడిగారు. జనరల్గా స్కిన్ లూజ్ అనేది 90% కేసెస్లో జరగదు. బట్ ఎప్పుడైనా కానీ ఒక 10% కేసెస్లో జరిగితే దానికోసం ప్లాస్టిక్ సర్జరీస్ ఉంటాయి. ప్లాస్టిక్ సర్జన్ ద్వారా మనం దాన్ని రీకరెక్ట్ చేసుకోవచ్చు. బట్ గ్రాడ్యువల్గా అనేది వెయిట్ లాస్ వస్తే కనుక బాడీ దానంతటదే అడ్జస్ట్ అయిపోయి స్కిన్ లూజు అది అవ్వకుండా ఉంటుంది అనమాట. రైట్, మొత్తానికైతే వెయిట్ రిడక్షన్కి ప్లాన్ చేసుకునే వాళ్ళకి చిన్న చిత్కా హాస్పిటల్స్ కాకుండా ఈ రెనోవా NIGL హాస్పిటల్స్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అంటారు, అంతేగా? అంతేనండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీరు మా స్టూడియోకి వచ్చి మీ సలహాలు సూచనలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ABN క్లినిక్. కీప్ వాచింగ్ ABN.